పెద్దలు పెద్ద సభలు ఉండాలి, అట్లుంటేనే ఆ సభకు అందం వస్తుంది. లేకపోతే అదొక ఇరానీ కేఫ్ లెక్క, రియల్ ఎస్టేట్ దందాలు చేసే సెంటర్ల లెక్క తయారవుతుందని సీఎం సార్ చెప్పిండు కదా. ఇక గట్లనే చేద్దాం తి అని గవర్నర్ మేడం కోదండరాం సార్ కొలువుకు ఓకే చెప్పింది. మేడం అయితే ఓకే చెప్పి టీకే అన్నది. కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎంత మొత్తుకుంటారో, కోదండరాం కో న్యాయం, దాసోజు శ్రవణ్ కో న్యాయమా అని క్వశ్చన్ చేస్తారు కావచ్చు. ఎన్ని రోజులకు కోదండరాం సార్ చట్టసభల్లో కూర్చోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళ కళ నిజమైంది. సార్కున్నంత రాజనీతి టాలెంట్ ఇంకెవ్వరికి లేకుండొచ్చు. అసొంటోళ్ళు సర్కార్ బయట కాకుండా సర్కార్ల భాగమై ఉంటే పాలనే ఈజీ అవుతుంది. సర్కారు కూడా గిదే ఆలోచించినట్టున్నది. అందుకే ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చుడే కాదు, లీడర్లకు ఇచ్చిన హామీలను కూడా తీరిస్తేనే సర్కార్ కుదార్థంగా పనిచేసుకుంటది అనుకోని కోదండరాం సార్ అసొంటోళ్ళకు పెద్ద పీటేస్తున్నది. అవు ముందే కాంగ్రెస్ సర్కార్ మీద ఏవేవో అనుమానాలు ఉన్నాయి జనాలకు. ఇది ఎల్లకాలం ఉండదట, నడిమిట్లనే కూలిపోతుందట, ఏక్నాథ్ షిండేతో సర్కార్ను చిత్కగొడతారట అని మస్తు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ తెలుసు కాబట్టి సీఎం రేవంత్ సార్ తెలివిగా అడుగులేస్తున్నాడు. పబ్లిక్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే తందుకు ఇంకా 50 రోజుల టైం ఉంది కాబట్టి 1 కోటి పథకాలను ప్రజలకు తీసుకుపోతుంది సర్కారు. సెక్యూరిటీ ఆఫీసర్ల కానుంచి ఐపీఎస్ల దాకా పాతోలను జరిపేసి కొత్తలను కోరి తెచ్చుకుంటున్నాడు. ఇక అట్లనే ముందుగా అనుకున్నట్టు ఈ ఎలక్షన్లో ఎవరైతే సాబ్దారి చేసిర్రో వాళ్ళందరికీ రిటర్న్ సాబ్దారి చేయాలని చూస్తున్నాడట. ముఖ్యంగా సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలు ఏసంటి షరతులు గిర్తులు లేకుండానే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. అంతేకాదు ఈసారి కాంగ్రెస్ ను గెలిపిస్తే ప్రజా సర్కార్ వస్తుంది, మన బతుకులు బాగుపడతాయని ప్రచారం కూడా చేసిండ్రు. ఆ హిసాబేదో ముందుగానే ఖతం చేస్తే అయిపోతుంది అనుకోని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సార్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గవర్నర్ కోటాల కోదండరాం సారు ఇంకా అమరుల్లా ఖాన్ నామినేట్ చేసి ఆ ఫైల్ను గవర్నర్ మేడం దగ్గర పంపించారు. అయితే గవర్నర్ మేడం ఎంబటి ఆ ఫైల్ మీద దస్ఖత్ చేసి వాళ్ళని ఎమ్మెల్సీలుగా అపాయింట్ చేస్తున్నట్టు ముద్రేసింది. ఇక ఇది ఇట్లుంటే బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఇదే గవర్నర్ కోటాల దాసో శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసి పంపితే తమిళిసై మేడం పెండింగ్ లో పెట్టింది. వాళ్ళిద్దరిని ఏ లెక్క ప్రకారం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిరో చెప్పాలి అని క్వశ్చన్ చేసింది. ఇక కోదండరాంకి అడ్డం రాని కండిషన్లు దాసో శ్రవణ్కి ఎందుకు అడ్డం వచ్చినాయో తమిళిసై మేడం చెప్పాలనే క్వశ్చన్లు వస్తున్నాయట ఇప్పటి సందే. ఇద్దరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఇద్దరూ సేవ చేసిరు. మరి అసలు కోదండరాం కో న్యాయము, దాసోస్ కో న్యాయమా అనే కామెంట్లు అయితే బయట మస్తు వినిపిస్తున్నాయి. చూడాలి మరి సైలెంట్ గానే సాగుతుందా లేక సల్లారిన లింగం మీద అగ్గిరా చేస్తారా ఏందనేది.